ఇప్పుడు how this problem is solved in C and C++. సో ఇప్పుడు C and C++ లో ఆ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేశారు? లైక్ ఇప్పుడు 100 లైన్స్ ఆఫ్ కోడ్స్ అనేది ఉన్నాయి. 100 లైన్స్ ఆఫ్ కోడ్ అనేవి మనకి ఉంది. 100 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉంది. సో C లాంగ్వేజ్ అనేది ఏం చేస్తుందంటే పార్ట్ గా డివైడ్ చేస్తుంది. 25 లైన్స్ ఇక్కడ అండ్ 25 లైన్స్ ఇక్కడ అండ్ 25 లైన్స్ ఇక్కడ అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా 25 లైన్స్. సో మొత్తం 100 లైన్స్ ఆఫ్ కోడ్ ని 25 లైన్స్ గా డివైడ్ చేసుకుంది. సో ఇప్పుడు ఈ 100 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది పెద్దదా చిన్నదా? పెద్దది. అండ్ ఈ 25 లైన్స్ అనే కోడ్ అనేది చిన్నదన్నమాట. సో దిస్ 100 లైన్స్ కోడ్ ఇస్ డివైడెడ్ ఇంటూ 4 స్మాల్ ప్రోగ్రామ్స్ అనమాట. సో దీన్ని మనం ఎలా అంటాం? ఇప్పుడు ఇది 4 స్మాల్ ప్రోగ్రామ్స్ గా డివైడ్ అయిపోయింది. సో దీన్ని ఏమంటామంటే దీస్ ఆర్ కాల్డ్ సబ్ ప్రోగ్రామ్స్. సో ఇప్పుడు 4 స్మాల్ ప్రోగ్రామ్ గా డివైడ్ అయిపోయాయి. సో దాన్ని మనం ఇంకేమంటామంటే దాన్ని మనం సబ్ ప్రోగ్రామ్స్ అంటాం. విచ్ ఆర్ ఆల్సో కాల్డ్ సబ్ రొటీన్స్ ఆర్ ప్రొసీజర్స్ ఆర్ ఫంక్షన్స్ ఆర్ మాడ్యూల్స్ ఆర్ స్ట్రక్చర్స్. సో ఈ 4 స్మాల్ ప్రోగ్రామ్స్ ని మనం ఇంకేమంటామంటే సబ్ ప్రోగ్రామ్స్ అంటాం. ఇంకా మనం దాన్ని ఇంకేం పిలుస్తామంటే రొటీన్స్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్, మాడ్యూల్స్, స్ట్రక్చర్స్ అంటాం. సో ఇన్ సి లాంగ్వేజ్ వి యూజ్ సింగిల్ ప్రోగ్రామ్ టు మెనీ సబ్ ప్రోగ్రామ్స్. సో సి లాంగ్వేజ్ లో మనం సింగిల్ ప్రోగ్రామ్ రాస్తాం. సో దాంట్లో మనం సబ్ ప్రోగ్రామ్స్ అనేవి డివైడ్ చేసుకుంటాం. సో దిస్ సబ్ ప్రోగ్రామ్స్ ఆర్ కాల్డ్ ప్రొసీజర్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ప్రొసీజర్స్ అని అంటాం. సో ఈ సి ప్రోగ్రామ్ లోనే మనం దీన్ని ఏమంటామంటే సబ్ ప్రోగ్రామ్స్ అంటాం, ప్రొసీజర్స్ అంటాం ఆర్ కలెక్షన్ ఆఫ్ ప్రొసీజర్స్ అనేది అంటాం. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. సో దాన్ని మనం ఇంకేమంటామంటే పాప్స్ అంటాం. సో సి లాంగ్వేజ్ ఫాలోస్ పాప్ స్ట్రక్చర్ అనమాట. సో పాప్స్ ని ఫాలో అవుతుంది. జావా ఇంకా పైథాన్ అనేవి ఎలా అయితే ఊప్స్ ని ఫాలో అవుతుందో అలానే సి లాంగ్వేజ్ అనేది పాప్స్ ని ఫాలో అవుతుంది. సో హెన్స్ ప్రూవ్డ్.